హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 45 డేస్ 45 టాపిక్స్. మనం ఈ 45 టాపిక్స్ పర్ఫెక్ట్గా ఒక షెడ్యూల్గా ఏవైతే ఇంపార్టెంటో, అంటే ఏవైతే ఎగ్జామ్లో వచ్చే స్కోప్ ఉందో అవే మనం టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసేటప్పుడు దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది మీకు తెలుస్తుంది. సో వెల్కమ్ టు మై ఆఫ్లైన్ మై ఆన్లైన్ స్టూడెంట్స్ ఆల్సో. ఇక్కడ మనకి ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనకి 2023లో జరిగిన మనకి ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుకుందాం. మనం బిఫోర్ వీడియోలో దేనికోసం మాట్లాడుకున్నాం? ఆర్మీకి సంబంధించిన ఎక్సర్సైజెస్ కోసం మాట్లాడుకున్నాం. ఇక మనకి ఎయిర్ ఫోర్స్ క్వశ్చన్ చూసినట్లయితే ఫస్ట్ 2023లో మనకి ఎక్సర్సైజ్ కోబ్రా వారియర్ అనే ఇది చూసినట్లయితే ఇది మల్టీ నేషనల్, అంటే విభిన్న దేశాలు కూడా ఇందులో పాల్గొన్నాయి. అవి ఏంటంటే యుఎస్, బెల్జియం, ఫిన్లాండ్, ఇండియా, సౌదీ అరేబియా, యునైటెడ్ స్టేట్స్. అయితే మనకి మల్టీనేషనల్ అడిగేటప్పుడు మనకి అంత ఇంపార్టెంట్ ఉండదు, బట్ తెలుసుకోవాలి మనం. ఇన్ కేస్ ఏమైనా పేపర్ టఫ్గా ఉండాలంటే ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. బట్ ఇండియాకి సంబంధించి ఇన్వాల్వ్ అయినవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. మనకి 2024లో చూసినట్లయితే ఎక్సర్సైజ్ డిజర్ట్ నైట్ 24 అండి. ఎక్సర్సైజ్ డిజర్ట్ నైట్ 24 ఇందులో మనకి చూసినట్లయితే ఇది కూడా మల్టీనేషనలే. ఇండియా, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ త్రీ నేషనల్స్ ట్రైలాటరల్ ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు. 3 అంటే ట్రైలాటరల్ అంటారు, 2 అంటే బైలాటరల్ అంటారు. ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ డెజర్ట్ నైట్ చూసినట్లయితే ఇండియా, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ 3 ఇన్వాల్వ్ అయ్యాయి. ఇందులో ఇండియా నుండి చూసినట్లయితే మనకి ఏవైతే పార్టిసిపేట్ చేసావో దానికి ఆ నేమ్స్ అండి. ఇది ఎప్పుడు జరిగింది అంటే 23 జనవరి. ఎక్కడ జరిగింది అంటే మనకి అరేబియన్ సీలో జరిగింది, అది ఇండియా. క్లియరా? నెక్స్ట్ వాయు శక్తి 24 అండి. వాయు శక్తి 24 ఇది మనకి చూసినట్లయితే 121 ఎయిర్ క్రాఫ్ట్స్, ఫైటర్ జెట్స్, తేజస్, రఫేల్, మైరేజ్ 2000, మిగ్ 29, SU-30 MKI, జాగర్, హవక్ ఇవన్నీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి. అనేది ఎప్పుడు జరిగిందంటే ఫిబ్రవరి 17 జరిగింది. ఎక్కడంటే పోఖ్రాన్, ఇండియాలో జరిగింది, రాజస్థాన్లో జరిగింది. పోఖ్రాన్ ఎక్కడ ఉంటుందంటే రాజస్థాన్లో జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్ మనకి భారత శక్తి ట్రై సర్వీస్ అండి. భారత శక్తి ట్రై సర్వీస్ హాల్ తేజస్, హాల్ ధ్రువ, హాల్ రుద్ర, హాల్ పరచంద్ ఈ 3 కూడా ఎక్కడ జరిగాయి? ఈ 3 ఇందులో ఇన్వాల్వ్ అయ్యి 4 ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడ జరిగిందంటే పోఖ్రాన్, ఇండియా. ఎప్పుడు జరిగిందంటే 12 మార్చ్. ఇది కూడా మీకంటే చూడండి, జనవరి మొదలు పెట్టుకొని ఏ మంత్లో ఒక్కొక్క మంత్లో ఏవో జరిగాయి అవన్నీ ఒక ఆర్డర్లో కూడా చెప్పడం జరుగుతుంది, మీకు ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ గగన్ శక్తి చూసినట్లయితే ఆల్ యూనిట్స్ ఆఫ్ ఐఎఫ్, ఇది డొమెస్టిక్ ఎక్సర్సైజెస్ అని ఇది మనకి మన ఐఎఫ్లో ఉన్న అన్ని యూనిట్స్ కూడా పాల్గొన్నాయి. ఇదేంటంటే మనకి ఏంటంటే డొమెస్టిక్ అని చెప్పుకోవచ్చు. అదే రెడ్ ఫ్లాగ్ అనుకోండి, రెడ్ ఫ్లాగ్ అలాస్కా 24/2 చూసినట్లయితే మనకి రెడ్ ఫ్లాగ్లో ఎన్ని కంట్రీస్ అంటే జర్మనీ, ఇండియా, నెదర్లాండ్, సింగపూర్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యాయండి. ఇది ఎక్కడ జరిగింది అంటే అమెరికాలో జరిగిందండి. రెడ్ ఫ్లాగ్ అలాస్కాలో మనకు చూసినట్లయితే జర్మనీ, ఇండియా, నెదర్లాండ్, సింగపూర్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్. తర్వాత మనకి పిచ్ బ్లాక్ అండి. ఏంటండి? పిచ్ బ్లాక్లో మనకి నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయండి. ఇందులో మనకి చూసినట్లయితే ఆస్ట్రేలియా, అదేవిధంగా కెనడా, ఫ్రాన్స్, ఇండియా, ఇండోనేషియా, జర్మనీ, జపాన్, మలేషియా, న్యూజిలాండ్, సింగపూర్, సౌత్ కొరియా. నెక్స్ట్ థాయిలాండ్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, బ్రునై, ఫిజీ, ఇటలీ, స్పెయిన్, పపునిగన్యా, ఫిలిప్పీన్స్ ఇవన్నీ కూడా మనకి ఎందులో అంటే పిచ్ బ్లాక్లో ఎక్సర్సైజ్లో ఇన్వాల్వ్ అయిన కంట్రీస్ అండి. ఇది ఎప్పుడు జరిగింది? ఆగస్టులో జరిగిందండి. ఎక్కడ జరిగింది అంటే మనకి ఆస్ట్రేలియాలో జరిగింది. డార్విన్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఆస్ట్రేలియాలో జరిగింది. పిచ్ బ్లాక్ ఎక్కడ జరిగింది అంటే ఆస్ట్రేలియాలో జరిగింది. రెడ్ ఫ్లాగ్ ఎక్కడ జరిగింది అంటే మనకి యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో జరిగింది. గగన్ శక్తి ఎక్కడ జరిగిందంటే ఇండియాలో జరిగింది. భారత శక్తి ఎక్కడ జరిగిందంటే ఇండియాలో జరిగింది. వాయు శక్తి ఇండియాలో జరిగింది. ఎక్సర్సైజ్ డెజర్ట్ నైట్ ఎక్కడ జరిగిందంటే ఇండియాలో జరిగింది. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్
ఎక్సర్సైజు ఉద్రశక్తి, ఎక్సర్సైజ్ ఉద్రశక్తి మనకి మలేషియాకి అండి. ఇండియా వర్సెస్ మలేషియా. ఇక్కడ మనకు చూసినట్లయితే ఇది ఎక్కడ జరిగింది అంటే మలేషియాలో జరిగిందండి. ఏ మంత్లో జరిగిందంటే ఆగస్టులో జరిగిందండి. ఎక్సర్సైజ్ ఏంటంటే ఎక్సర్సైజ్ ఉద్రశక్తి. నెక్స్ట్ మనకి ఎక్సర్సైజ్ తరంగ శక్తి. ఇక్కడ మనకి ఫేజ్ 1 ఫేజ్ 2 అని జరిగిందండి. ఫేజ్ 1లో చూసినట్లయితే మనకి ఇండియా, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, యునైటెడ్ కింగ్డమ్. అదే ఫేజ్ 2లో చూసినట్లయితే ఇండియా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, గ్రీక్ ఇవన్నీ కూడా మనకి పార్టిసిపేట్ జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే ఇవన్నీ జోధ్పూర్లో జరిగిందండి. జోధ్పూర్. ఫేజ్ 1 ఎప్పుడంటే మనకి ఆగస్ట్ 6 నుండి 14 వరకు జరిగింది. అదేవిధంగా ఫేజ్ 2 చూసినట్లయితే మనకి ఆగస్ట్ 14 నుండి జరిగిందండి. ఆగస్ట్ 14 టు సెప్టెంబర్ వరకు జరిగాయి. ఫేజ్ 2లో ఇండియా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, గ్రీక్, సింగపూర్, యునైటెడ్ స్టేట్స్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్ ఇవన్నీ కూడా మనకి ఎక్సర్సైజ్ తరంగ శక్తిలో ఇన్వాల్వ్ అయ్యాయండి. తర్వాత మనకి ఎక్సర్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ 7 అండి. ఎవరెవరికి మధ్య అంటే ఇండియా, ఒమాన్కి మధ్యన జరిగిందండి. ఏంటదండి ఎక్సర్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్, ఇండియా, ఒమాన్కి మధ్యలో జరిగిందండి. సెప్టెంబర్లో జరిగింది. మ్యాస్రాయిలో జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ అండి. ఎక్కడంటే సింగపూర్, ఇండియా వర్సెస్ సింగపూర్. ఇండియాకి సింగపూర్గా జరిగింది. ఏ మంత్లో జరిగిందంటే అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్యలో జరిగింది. ఇది ఎక్కడంటే కలకొండ AFS ఇక్కడ జరగడం జరిగింది. ఇది ఓవరాల్గా మనకి ఏంటంటే ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఎక్సర్సైజ్. ఒకసారి మళ్ళీ బ్రీఫ్గా చూడండి ఫాస్ట్గా. ఎక్సర్సైజ్ డెజర్ట్ నైట్ మనకి ఇండియాలో జరిగింది. ఈ పేర్లు గుర్తుపెట్టుకుని అది ఏ ఎక్సర్సైజ్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వాయుశక్తి ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ పోఖ్రాన్లో జరిగింది. తర్వాత భారత శక్తి పోఖ్రాన్లో జరిగింది. గగన్ శక్తి ఇండియాలో జరిగింది. రెడ్ ఫ్లాగ్ ఎక్కడ జరిగింది? అమెరికాలో జరిగింది. పిచ్ బ్లాక్ ఎక్కడ జరిగింది? ఆస్ట్రేలియాలో జరిగింది. ఉర్దూ శక్తి ఎక్కడ జరిగింది? మలేషియాలో జరిగింది. తర్వాత ఎక్సర్సైజ్ తరంగ శక్తి ఎక్కడ అంటే మనకి సోలార్ IF, అదేవిధంగా జోధ్పూర్ AFS. నెక్స్ట్ ఈస్టర్న్ బ్రిడ్జ్ ఒమాన్లో జరిగింది. తర్వాత జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ సింగపూర్లో జరిగింది. ఇది ఓవరాల్గా మనకి ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ వీడియోలో మనకి ఏంటంటే నావీ ఎక్సర్సైజ్, కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజ్ కంబైన్డ్గా చేద్దాం. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.